హాయ్ ఫ్రెండ్స్, సండే మేము ఫ్రెండ్ ఫ్యామిలీతో కలిసి బార్బర్ అండ్ డార్క్కి వెళ్దాం అనుకున్నాం గోకార్డింగ్ కోసం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేద్దాం అనుకున్నాం. కానీ గోకార్డింగ్ స్టార్ట్ అయ్యేదే 11 AM అన్నారు. సరే అని 9:30కి బయలుదేరాం. కోకో బీచ్లో కొంచెం సేపు గడిపితే ప్రక్కనే కాబట్టి 11 కల్లా గోకార్డింగ్కి వెళ్ళొచ్చని. ఇదిగో టైం అయింది, వచ్చేసాము. కిడ్స్ జోన్ మాత్రం పెద్దగా విశాలంగా ఉంది. ఇదే రెస్టారెంట్, పైకి వెళ్ళి తినొచ్చు, సీ వ్యూ చూస్తా. మా ఫ్రెండ్ ముందర కాళ్ళకు బంధాలేస్తుంది, అన్ని వీడియోలో వచ్చేస్తాయి జాగ్రత్త అని వాళ్ళ హస్బెండ్ కి చెప్తుంది. బిలియర్డ్స్ కూడా ఉంది, ఫిజికల్ గా ఆడుకోవడానికి బాగుంటుంది. బెలూన్ షూటింగ్ ఉంది కానీ ఇది ఈవినింగ్ స్టార్ట్ అయ్యిద్దంట. వీడియో గేమ్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ చూడంగానే వెళ్ళిపోయాడు పార్దు, కానీ ఇప్పుడు గోకార్డింగ్ స్టార్ట్ అవుతుంది. పార్దు ఒక్కడనే నడుపుతానని ఉత్సాహంగా బయలుదేరాడు. మధ్యలో చేతులు నొప్పి అని చెప్పేసి డ్రాప్ అయ్యాడు. మిగతా సగం వాళ్ళ అమ్మ పూర్తి చేసింది. టైము 7 minutes మరీను. నాకైతే ఫస్ట్ 2 rounds వరకు టైర్స్ ని గుద్దే పనిలోనే ఉన్నా, తర్వాత బాగా ఫ్రీ అయ్యాను. నాకు బోర్ అనిపించింది, ఒక్కరమే వెళ్ళటం వల్లనేమో. ఒకేసారి ముగ్గురు రైడ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఈయనకి బాగా చిన్నదైపోయింది కారు. నేనే జెండా ఊపుతున్నా. చంద్రికమ్మ నేను వస్తానని వాళ్ళ నాన్నని పిలుస్తుంది. ఉందే 7 నిమిషాలు, దానిలో 3 నిమిషాలు ముందే ఆపేశారు. టైం అయిపోయిందని ఈయనకి. ఎక్కడ ఆపకుండా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడని ఇక్కడ ఉన్నవన్నీ ఆల్మోస్ట్ ఎక్కేసాం. చంద్రికమ్మ అయితే పిచ్చ హ్యాపీ అయింది. డాంకీ మీద ఎక్కింది చంద్రికమ్మ. ఉన్న వాటిలో బాగా నచ్చింది చంద్రికమ్మకిది. దీని ఎయిర్తో నింపారు, జంప్ చేసి ముందుకు పడింది. మేము ఒకసారి వీళ్లతోటే కానా ఖజానాకి డిన్నర్కి వెళ్ళాం. దీనిపైన ఎగురుతూ త్వరగా తింటదిలే అన్నాం అని పైకి ఎక్కా చంద్రికమ్మను తీసుకొని. దిగుదామని కాలేయంగానే కిందకి జారిపోయింది. వాళ్ళు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలా. గోడకు నించోబెట్టే నిచ్చెన లాంటిది వేశారు, పోల్ సపోర్ట్ ఇచ్చింది. అయినా కాలు బలంగా నేలను తాకింది. కొంచెం సేపటి వరకు నడవనివ్వాల. చంద్రికమ్మకి ఏం కాలేదు, కానీ ఇక్కడ మాత్రం చాలా స్ట్రాంగ్ గా కట్టారు. చంద్రికమ్మ పార్దు బ్లాక్స్ సెట్ చేస్తున్నారు. సృజన అని తెలిసిన అమ్మాయి వాళ్ళ పిల్లలతో పార్దు ఆడుకుంటానంటే డ్రాప్ చేద్దామని వచ్చాం. ఇది లేక్ ఆయిల్ క్వార్టర్స్. చంద్రికమ్మకి దిష్టి తీద్దామని తమలపాకులు తీసుకున్నా. చంద్రికమ్మ చిన్న పాపగా ఉన్నప్పుడు చూశానంటుంది సృజన. తినమని లడ్డు ఇచ్చింది చంద్రికమ్మకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.